హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సాయి కృష్ణ టూర్స్ అండ్ సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్. మన ఎల్డర్ కేర్ హోమ్స్లో 7వ తారీఖు జూన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని అయితే ఇప్పుడు చూద్దాము. ఈ సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ గురించి చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు మన వీడియోస్ చూసినట్టయితే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. మన సాయి కృష్ణ టూర్స్ సంస్థ ద్వారా ఈ సాయి కృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ అనేది స్థాపించబడింది. ఈ ఎల్డర్ కేర్ హోమ్స్ మనకు డిసెంబర్ 26, 2024 రోజునైతే ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల అందరినీ ఇన్వైట్ చేయలేకపోయాము. అందుకని ఇప్పుడు జూన్ 7వ తారీఖున ఒక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పెట్టి మన సాయి కృష్ణ టూర్స్ వారందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. దాదాపు 250 మంది నుంచి 300 మంది వరకు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. దాదాపు ఒక 35 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ఈ వీడియో అయితే ఉంటుంది. చాలా విషయాలు మీకైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుస్తాయి. 7:30 నుంచి 10:30 వరకు అయితే మనకి అభిషేకం అయ్యింది, రుద్రాభిషేకము. అది అయిపోయిన తర్వాత ఒక వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. తదనంతరం ఒక స్పీచ్ ఉంది. ఆ స్పీచ్ అందరం మాట్లాడుకున్నాం అక్కడ ఈ ప్రాజెక్ట్ కోసము. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనకు పెద్దవాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేశాము. అంటే వాకింగ్ ట్రాక్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, క్లబ్ హౌస్, తర్వాత 3 లిఫ్ట్లు ఉంటాయి, జనరేటర్ బ్యాకప్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్కి RO వాటర్ ప్లాంట్ ఉంటుంది. టోటల్గా మనకి ఈ క్యాంపస్ 3 ఏకర్స్లో 144 స్టూడియో ఫ్లాట్స్ ఉంటాయి. అంటే ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకు ఒక హాలు, బెడ్రూము, బాల్కనీ, వాష్రూమ్ అయితే ఉంటుంది. దాంట్లో కంప్లీట్గా మనం ఫర్నిచర్తోనే ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే 144 యూనిట్స్ కూడా సేమ్ డిజైన్తో ఉంటుందన్నమాట. ఒక యూ షేప్ బిల్డింగ్ లాగా ఉంటుంది. సో మనం అందరం కూడా ఒక ఉమ్మడి ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఉండేలాగా ప్లాన్ చేశాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఏంటంటే ఎవరికైనా మీకు యూజ్ అవ్వకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ప్రాజెక్టు భువనగిరి చిట్యాల రోడ్లో అయితే మెయిన్ రోడ్లో అయితే ఉంటుంది. సిటీకి ఒక 60 కిలోమీటర్స్, ఔటర్ రింగ్ రోడ్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఒక ప్రశాంతమైన వాతావరణంలో అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ క్యాంపస్లో అయితే మనకి మార్చి 6వ తారీఖు నుంచి రెసిడెంట్స్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, మెడికల్, తర్వాత ఇంకా ఇతర సర్వీసులు అన్నీ కూడా అందుబాటులోకి అయితే ఉన్నాయి. ఈ క్యాంపస్లో ఎవరైనా రెసిడెంట్గా మారాలనుకునే వారికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కంప్లీట్గా ఫర్నిచర్తో ఉంటుంది. అంటే AC, టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కట్ బెడ్, మ్యాట్రెస్, ఇండక్షన్ స్టవ్, కెటిల్, సోఫా సెట్, ఇలాంటి ఫర్నిచర్ అంతా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఓన్లీ సూట్ కేసు పట్టుకొని వచ్చి ఆక్యుపై చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో అయితే ఒక డ్రోన్ వీడియో. మన క్యాంపస్ అంతా కూడా ఒక ఏరియల్ వ్యూ అయితే చూస్తున్నాము. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్ మనకి పూజా కార్యక్రమం ఏదైతే జరిగిందో, అభిషేకము, తర్వాత వినాయకుడి విగ్రహ పూజ, అది అయిపోయిన తర్వాత మనకి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో స్పీచ్ ఇదంతా అయితే ఉంటుంది. ఒక 40 మినిట్స్ అయితే ఈ వీడియో ఉంటుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది.
ये बोलो गणेश महाराज की प्रत्येकं भूमिरापो नलो निलो नभः पंचत्वारि वाक्पदानीकं गुणत्रयातीतः सुदेवदायकाय नमः कुमारगणे नमः सांगविवादमेवसे लक्ष्मी गणपतये नमः अनाविध परिमళ पुष्पाञ्जलिं समर्पयामि। ఇది ఇప్పటివరకు అయితే మనకి పూజా కార్యక్రమాలు అయితే చూసాము. సో ఇక్కడ అభిషేకం అయిపోయింది, గణపతి పూజ అయిపోయింది. నెక్స్ట్ ఆశీర్వచనము. परस्तादग्नये व्रतपतये व्रतपतयेग्नये परस्तादग्नये व्रतपतये अग्नये व्रतपतये व्रतपतयेग्नयेग्नये व्रतपतये पुरोडाशं पुरोडाशं व्रतपतयेग्नयेग्नये व्रतपतये पुरोडा श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्य मायुष्य मारोग्यमाविधाच्चोभामानं महीयते धान्यं धनं वशं बहुपत्रलाभकं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। स्वस्ति मंत्रार्थः सत्या सबला शृंगिरि भवन्तः श्रीमन्तो महान्तो। ఇంకా ఆశీర్వచనం తర్వాత అయితే మన ప్రాజెక్ట్ ఈ 3 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది అనేది ఒక స్క్రీన్ మీద వేసి అయితే చూపించడం జరిగింది. ఇంకా సాయిరామ్ సార్ అయితే స్టేజ్ మీద వివరించడం జరిగింది. ఈ ఎల్డర్ కేర్ హోమ్స్ ఎలా స్టార్ట్ చేశాము, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనేది క్లియర్గా చెప్పారు. తర్వాత సాయిరామ్ గారు ఈ ఆత్మీయ సమ్మేళనం గురించి, తర్వాత ఈ కార్యక్రమం గురించి మాట్లాడతారు. తర్వాత ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ఎంత సేల్లో ఉంటుంది, ఎంత ప్రతి ఒక్క విషయాలు డీటెయిల్స్ రావని మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. 2006లో సాయి కృష్ణ టూర్స్ అన్న సంస్థని ప్రారంభం చేసి ఇప్పటిదాకా 265 పైగా గ్రూప్ టూర్లు చేసి ఈ ఎల్డర్ కేర్ హోమ్ కూడా కంప్లీట్ చేయగలిగామంటే అదంతా కూడా మీ తాలూకా సహాయ సహకారాలు మరియు పెద్దవాళ్ళందరి తాలూకా ఆశీర్వచనంతో ఇది చేయగలిగాం. 10 మంది మనని ఆశీర్వదిస్తే 10 మంది కోసం కానీ చేయగలిగితే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని మా అమ్మగారు నాన్నగారు చెప్పేవారు. ఆ ప్రకారంగానే టూర్లు వెళ్ళినా ఈ ఎల్డర్ కేర్ హోమ్ కట్టడానికి ప్రయత్నం చేసిన ఇది 10 మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో చేసాం. మీరందరూ కూడా సహకరించారు. అయితే ముందు నుంచి కూడా చాలా కాలం నుంచి కూడా పెద్దవాళ్ళందరికీ సేవ చేయాలి అంటే సేవ అంటే ఏంటి? సేవ అంటే అన్ని రకాల వాళ్ళకి అన్ని రకాల సహాయం. టూర్లు వెళ్తున్నారు, టూర్లు వెళ్ళి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎన్ని తిరగాలి చూడాలి అని అనిపిస్తుంది. సో మార్కెట్లో రకరకాల వాళ్ళు ఉన్నారు, బాగా చేసేవాళ్ళు ఉన్నారు, మాయ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఎలా చేస్తారో తెలియదు.
మనం చేసినప్పుడు మన తల్లిదండ్రులను ఎలాగైతే తీసుకుని వెళ్తామో అందరినీ అలా తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక సంకల్పంతో సాయికృష్ణ టూర్స్ అన్నది ప్రారంభం చేయడం జరిగింది. మేము జన్మతః మా తల్లిదండ్రుల దయ వల్ల సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్లో మా ఫాదర్ ఉండేవారు కనుక ఆ సేవా దృక్పథం అంతా సత్యసాయి ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చింది. తర్వాత మా అమ్మగారి ద్వారా వేదం అంతా నేర్చుకోవడం, అది ఎగ్రాల కృష్ణమాచార్యులు గారు అని చెప్పి వరల్డ్ టీచర్ ట్రస్ట్, ఆ గురువు గారి ద్వారా వేద విద్య నేర్చుకోవడం అది జరిగింది. సో ఆ వేద విద్య కూడా నేర్చుకున్నాక 10 మందికి నేర్పించాలని అడిగారు. గురుదక్షిణ ఏంటి పాల్ మాస్టర్ గారు అని అడిగితే, నీ లైఫ్ లాంగ్ నువ్వు ఎంతమందికి నేర్పించగలిగితే అంతమందికి నేర్పించు, అదే నువ్వు నాకు ఇచ్చి గురుదక్షిణ అని చెప్పారు. ఆ ప్రకారంగా చాలా మందికి నేర్పించడం జరిగింది. అవన్నీ నేర్పించబట్టి వేద విద్యను పంచబట్టి ఒక విధంగా మేము కూడా ఈ ప్రకారంగా ఉండడానికి కారణం ఆ వేద విద్య. ఒకటి సేవా కార్యక్రమం, ఇంకోటి వేదం, రెండూ కూడా మమ్మల్ని నడిపించడం జరిగింది. అయితే ఈ టూర్స్లో వెళ్ళినప్పుడు మేము సత్యసాయి బాబా డివోటీస్ కనుక ఒకసారి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అడిగాను నేను, స్వామి ఏం చేయమంటారు అంటే, తిని తిరగరా అన్నారు. తిని తిరగరా అన్నారు. ఇలాగా అమ్మో అందరూ నవ్వేశారు. అది జోక్ లాగా అనిపించి నవ్వేశారు అందరూ. నాకు సమాధానం రాలేదు. మళ్ళీ అడిగాను, స్వామి ఏం చేయమంటారు అని. తల్లిదండ్రులు సేవ చేయరా అన్నారు. అంటే మా మదర్కి హార్ట్ పేషెంట్, అప్పటికి నాకు పెళ్లి కాలేదు. సో అన్ని కార్యక్రమాలు ఇంట్లో నేను చేసేవాడిని. అందుకని అప్పుడు ఎంతో ధైర్యంగా ఆయన ముందు, నేను ఆల్రెడీ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే దున్నపోతా చాలా ఇంకా చెయ్యి అన్నారు. ఇది ఎప్పుడు 1987లో 1987లో చెప్పారు. సారీ 1990లో చెప్పారు. ఇది 1990లో చెప్తే అప్పుడు నేను బిజినెస్ చేసేవాడిని. అయిపోయాక స్వామి చెప్పారు అంటే దానికి కార్యకారణాలు లేకుండా చెప్పరు, ఏదో ఉంది. నాకు హిందీ వచ్చేది కాదు. ఇంకో దేశం కానీ ఇంకో రాష్ట్రం కానీ వెళ్ళాలంటే హిందీలో మాట్లాడాలని చెప్పి అక్కడికి వెళ్ళేవాడిని కాదు. నాకు వేరే ఉద్యోగాలు వచ్చినా వెళ్ళలేదు. అలాంటిది ఆయన తిని తిరగరా అని చెప్పిన ఒక్క మాటకి మొత్తం గ్లోబ్ అంతా తిరుగుతున్నాం. తిని తిరగరా. అందుకే నాతో వచ్చిన వాళ్ళందరికీ కూడా తినాలని చెప్తాను, ఉపవాసాలు వద్దని చెప్తాను. నాతో టూర్లో వచ్చిన వాళ్ళందరికీ తెలుసు బాగా. ఎవరిని తినకుండా ఒప్పుకోము, తినాలి, తిని తిరగాలి. ఆ ప్రకారంగా టూర్లన్నీ చేసాం. టూర్లన్నీ చేశాక టూర్లలో కూడా పెద్దవాళ్ళే వస్తున్నారు. నా తల్లిదండ్రులను ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్ళాలి. మా పిల్లలందరూ కూడా అలా ట్రైన్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్తే అలా ఉంటారో అలాగే అందరూ చక్కగా చేశారు. లేకపోతే ఇంతలాగా చేయడం అవదు అసలు. టీం వర్క్ లేకపోతే ఇంతలా నేను ఒక్కడిని చేయలేను కదా. ఇంతమంది వాళ్ళందరూ పిల్లలందరూ చేస్తేనే చేయగలిగాం. దాని తర్వాత ఒకసారి అలాగా స్వామి తల్లిదండ్రులు సేవ చేయరా అన్నారు. తల్లిదండ్రులు సేవ చేయరా అంటే ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏదో ఉంది అని ఆ టూర్లో ఉన్నప్పుడే పెద్దవాళ్ళని కొంతమందిని చూసి, అయ్యో వీళ్ళందరికీ మనం ఏదైనా చేస్తే బాగుంటుంది, అందరికీ మనం చేయలేము, కొంతవరకు ఎవరికైనా మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అందులోంచి పుట్టింది ఈ ఎల్డర్ కేర్ హోమ్స్. అప్పుడు అనుకున్నాం ఇది ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అని. దానికోసం అందరూ శ్రమించారు. నేను ఒక్కడనే కాదు, నేను నాతో పాటు ప్రసన్న కూడా వెనకిండి మొత్తం అంతా నడిపించింది. తర్వాత మాకు శ్రవణ్, రఘు, అందరూ పిల్లలందరూ కూడా ప్రతి పార్ట్లోనూ అందరూ పనిచేశారు. ఓ పక్క భాస్కర్, లోకేష్, అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుని నడిపించారు.
సంస్థలో 2012 నుంచి పనిచేస్తున్నాను. అంటే 2006 నుంచి సార్ నాకు తెలుసు, బట్ 2012-13 నుంచి నేను సార్తో పర్సనల్గా వాళ్ళ ఆఫీస్లో అఫీషియల్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ సార్ దగ్గర చేయడానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే ఇక్కడ సేవాభావం. సో సేవాభావం ఇక్కడ ఉన్నందుకు నేను ఇన్ని రోజులు వ్యక్తిగతంగా సార్ని దగ్గర నుండి చూశాను కాబట్టి సార్తో ఉంటే లైఫ్ బాగుంటుంది, చెడు అలవాట్లకి తావు ఉండదు అన్న ఒక ఉద్దేశంతో సార్తో ఎన్ని సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాను. సో యాక్చువల్లీ ఈ ప్రాజెక్టు షార్ట్గా చెప్తాను. మా సొంత విలేజ్ ఆలేరు దగ్గర మంతపురి, అక్కడ కట్టాల్సింది. అంటే కొంతమందికి ఆల్రెడీ తెలుసు, నేను ఇంతకుముందు ప్రోగ్రాంలో కూడా చెప్పాను, జస్ట్ ఒక 1 or 2 minutesలో చెప్పేస్తాను. సో అక్కడ మంతపూర్లో కట్టాల్సిన ప్రాజెక్టు. సో ఒక విధంగా మా దురదృష్టం, ఎందుకంటే మా విలేజ్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందంటే మాకు కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ మాకు బాగుంటుంది కదా, మా విలేజ్ కూడా కొంచెం తొందరగా డెవలప్ అవుతుంది. అక్కడ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ల్యాండ్ ఉంది అని చెప్పి మా బాబాయ్ గారు అనే జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు మన ల్యాండే ఉంది, ఇక్కడ ఒకసారి ట్రై చేయొచ్చు కదా అంటే ఇక్కడ ల్యాండ్ తీసుకుని, అంటే ఫస్ట్ వచ్చి చూసిన తర్వాత మెయిన్ రోడ్కే ఉంది. సో సిటీకి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. చుట్టుపక్కలంతా ఇప్పుడు అప్పుడే ఇంకేం అపార్ట్మెంట్స్ వచ్చే కల్చర్ లేదు, అంత గ్రీనరీగా ఉంది అని చెప్పి ఈ ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి, ముందు వాటర్, తర్వాత పవర్. ఇక్కడ మనిషి ఎక్కడైనా ఉండాలంటే ముందు నీళ్ళు ఉండాలి, కరెంట్ ఉండాలి. సో ఈ రెండు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ టెస్ట్ చేయించాము. తర్వాత బోర్లు అంతా 100 feet 150 feetsలోనే గ్రౌండ్ వాటర్ ఉంది, అన్నీ బాగున్నాయి, పవర్ సప్లై కూడా ఏం ప్రాబ్లం లేదు. సో అని చెప్పి ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాము. దాని తర్వాత సార్కి అత్యంత మిత్రుడైన అహ్మదాబాద్లో ఉన్న రవిరావు గారిచే ఇది ఆర్కిటెక్ట్ మీన్స్ వాస్తు డిజైన్ అంతా చేయించారు. దాని తర్వాత మూర్తి అండ్ మన్యం అని చెప్పి హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద కంపెనీలో ఈ ఆర్కిటెక్ట్ డిజైన్, అంటే సార్ ఆలోచన ఏదైతే ఉందో ఒక పేపర్ మీదకి తీసుకొచ్చే విధంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేయించి తర్వాత మా బావగారు అయిన రాజేందర్ రెడ్డి గారిచే ఇది కన్స్ట్రక్షన్ చేయించబడింది. సో ఎందుకంటే మాకు సేవ చేయడము అనుభవం ఉంది, మీతో అందరితో ట్రావెల్ చేయడం అనుభవం ఉంది, మీకు ఎట్లా ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలో మాకు అందరికి అనుభవం ఉంది. దాని గురించే కొన్ని మెలకువలు అన్నీ తెలుసు, కానీ కన్స్ట్రక్షన్లో మనకు ఐడియా లేదు కదా. సో దానికోసం మా బాబాయ్ గారు అండ్ మా బావగారు హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారా ఈ కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇందులో అంటే మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు భగవంతుడు మనకి సహాయం చేస్తాడు అనడానికి రాజేందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారి తాలూకా అల్లుడు. ఆ అబ్బాయి కూడా ఏంటంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారి కోసం అని లండన్లో చదువుకుని లండన్లో ఉద్యోగం చేస్తూ అది వదిలేసి తల్లిదండ్రుల కోసం ఇక్కడికి వచ్చాడు. ఆ అబ్బాయి ద్వారా ఇది కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. అంటే భగవంతుడు ఎవరి ద్వారా ఏం చేయిస్తున్నాడు అన్నది మనకి ఎంత క్లియర్గా అర్థమవుతుందో చూడండి. సో అలాగా అందరి సహకారంతో 2022 ఫిబ్రవరి 26 సో ఆ రోజున శంకుస్థాపన చేశాము. సో పూర్తిగా మాకు అవగాహన లేదు, ఎందుకంటే మేము ఆలోచించింది ఒకటి, జరుగుతుంది ఒకటి. అంటే మీన్స్ పేపర్ మీద ఉన్నదాన్ని మనము ల్యాండ్లోకి తీసుకురావాలి కదా. సో ఆలోచన ఉన్నదాన్ని పేపర్ మీద వరకు తీసుకొచ్చాం, పేపర్ మీద ఉన్నది మళ్ళీ రియాలిటీలోకి తీసుకురావాలి. సో దానికి ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు, ఒక ఇల్లు కడితేనే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు మీకు. సో దాంట్లో మేము మళ్ళీ ఫర్నిచర్తో పాటు ఇవ్వాలి. సో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా నేర్చుకుంటూ ఎట్ ద సేమ్ టైమ్ ఎలా దీన్ని చేస్తే బాగుంటుందో ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటూ ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. డిసెంబర్ 26 రోజున ఓపెన్ చేసాం, అంటే ఆ రోజు ముహూర్తం బాగుందని చెప్పి ఓపెన్ చేశాము. తర్వాత మార్చ్ 6 నుంచి ఆక్యుపేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న రెసిడెన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ రెసిడెన్స్ ఉంటున్నారో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము మార్చ్ 6వ తారీఖుకి ఓపెన్ చేసినప్పటికీ కూడా అప్పటికి ఇంకా వర్క్స్ అవుతున్నాయి. సో ఇప్పటికి కూడా ఇంకా మిస్లేనియస్ వర్క్స్ అవుతున్నాయి, ఫినిషింగ్స్ ఉన్నాయి, టచ్అప్స్ ఉన్నాయి, అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అవ్వాలి. సో అలాంటి కొన్ని చిన్న వర్క్స్ అవుతున్నాయి. సో మార్చ్ 6 వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఈ 3 monthsలో కొన్ని వర్క్స్ అయ్యాయి, పెయింటింగ్ వర్క్స్ అయ్యాయి, కార్పెంటర్ వర్క్స్ అయ్యాయి. అలా కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మాకు సహకరించారు. సో అదే అంటే వాళ్ళకి ఇబ్బంది జరిగింది. సో వాళ్ళకు కూడా కొంచెము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను, సో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు. సో తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని హైలైట్స్ చెప్పేస్తాను. అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు ఓకే, జస్ట్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఏంటి అనేది సార్ చెప్పారు.
సో ఇది ఒక ఎల్డర్ కేర్ హోమ్స్ అనుకోవట్లేదు నేను. ఇది ఒక మన గురుకుల విద్యాలయం, కానీ స్టూడెంట్స్కి కాదు, పెద్దవాళ్ళకి. సో ఎల్డర్స్ ఇన్స్టిట్యూట్ అంటే మీ కాలేజ్ ఇది. సో మీరు ఎంగేజ్లో ఎలాగైతే కాలేజ్కి వెళ్ళి టైం టు టైం ఎలాగైతే పీరియడ్స్ అన్ని స్పెండ్ చేశారో టైం, అంటే మ్యాథ్స్ పీరియడ్, సైన్స్ పీరియడ్, ఇంగ్లీష్ పీరియడ్, అలాగా ఇక్కడ కూడా మీకు ఇది ఒక కాలేజ్. దీంట్లో మీకు అన్ని టైం టేబుల్స్ ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి, టీ కాఫీకి, వాకింగ్కి, లైబ్రరీలో చదువుకోవడానికి, ఒక మూవీ థియేటర్లో మూవీ చూడడానికి, మెడిటేషనల్లో ఒక సమ్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఏదైనా ప్రేయర్ చేసుకోవడానికి, సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి, అంటే డ్రిల్ పీరియడ్ కూడా ఉంటుంది ఇందులో. కాలేజీలో తర్వాత స్కూల్లో ఎలాగైతే డ్రిల్ పీరియడ్స్ ఉంటాయో ఇక్కడ కూడా మీకు డ్రిల్ పీరియడ్స్ ఉంటాయి. కాకపోతే మనం అక్కడ అవుట్డోర్ గేమ్స్ ఆడతాము, ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. సో అలాగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జనరేటర్ బ్యాకప్స్ ఉన్నాయి, 2 జనరేటర్స్ ఉన్నాయి మనకి. మొత్తం క్యాంపస్ అంతా రన్ అవుతుంది, కామన్ ఏరియా విత్ ఏసీలతో సహా రన్ అవుతుంది. తర్వాత పవర్ ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ లేవు, బట్ మనం బ్యాకప్ అయితే పెట్టుకున్నాం. సో అలాగే వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. డ్రింకింగ్ వాటర్కి కూడా మీకు ఏదైతే ఫ్లాట్ ఉందో అదే ఫ్లాట్లో మీకు డ్రింకింగ్ వాటర్ ట్యాప్ ఇవ్వడం జరిగింది. తాగడానికి నీళ్ళు మీకు డైరెక్ట్గా ప్యూరిఫైర్ అవసరం ఉండదు, అక్కడే మీరు డైరెక్ట్గా ట్యాప్ వాటర్ తాగేయచ్చు. సో అలాగే 3 లిఫ్ట్లు ఉన్నాయి, ఆ 3 లిఫ్ట్లో కూడా మళ్ళీ జనరేటర్ బ్యాకప్ ఉంది. తర్వాత మనకి కిచెన్, సెంట్రల్ కిచెన్ ఉంది, డైనింగ్ ఉంది. ఆ డైనింగ్లో కూడా ఒకేసారి 120 మెంబర్స్ కూర్చొని డైన్ చేయొచ్చు. మీన్స్ 120 మెంబర్స్ ఒకేసారి కూర్చొని తినొచ్చు, అంత కెపాసిటీ ఉంది. అది మెడిటేషన్ హాల్ ఉంది, అది కూడా ఒక 120 మెంబర్స్ కూర్చొని ఒకేసారి మనం ఏదైనా చాంటింగ్ చేసుకోవచ్చు, స్పిరిచువల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. లైబ్రరీ ఉంది, ఒక 50 మెంబర్స్ కూర్చొని చదువుకోవచ్చు. తర్వాత బ్యాంక్వెట్ హాల్ ఉంది, ఏదైనా ఫంక్షన్స్, తర్వాత ఏదైనా షష్టి పూర్తి లేకపోతే ఏదైనా బర్త్డేస్ అలాంటివి ఏమైనా ఈవెంట్ చేసుకోవాలి అనుకుంటే దానికి ఒక హాల్ సపరేట్గా ఉంది. సో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్లో మాకు ఒక 35,000 ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ అయింది. దానివల్ల కొంచెం కాస్టింగ్ అనేది ఎక్కువ పడుతుంది మనకి. జనరల్గా ఏంటంటే మనం జనరల్ అపార్ట్మెంట్లో ఒక క్లబ్ హౌస్ ఇస్తారు, ఆ క్లబ్ హౌస్లో ఏం చేస్తారంటే గేమ్స్ పెడతారు. మామూలుగా ఒక క్లబ్ హౌస్ ఉంటుంది, తర్వాత ఒక జిమ్ ఉంటుంది, ఒక పార్క్ ఉంటుంది. ఇది కాకుండా మనం అడిషనల్గా డైనింగ్ హాల్ కట్టాల్సి వచ్చింది, కిచెన్ కట్టాల్సి వచ్చింది. తర్వాత మెడికల్కి సంబంధించి ఒక హాల్ ఉంది, అంటే దాంట్లో ఆల్రెడీ క్లినిక్ ఉంది, 2 నర్సులు ఉన్నారు, డే అండ్ నైట్ షిఫ్ట్. తర్వాత అంబులెన్స్ ఉంది. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇప్పుడు డాక్టర్తో ఆల్రెడీ మాట్లాడి పెట్టారు, డాక్టర్ కూడా వస్తారు. డాక్టర్ కూడా ఇక్కడే రెసిడెన్షియల్ డాక్టర్కే ప్లాన్ చేస్తున్నాం, డాక్టర్ కూడా ఇక్కడే ఉంటారు. తర్వాత బ్యాంక్వెట్ హాల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కామన్ ఏరియా ఇది అంతా ఉంది కాబట్టి కొంచెం 35,000 ఎస్ఎఫ్టీ మనం ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ప్రాజెక్ట్ కాస్ట్ అనేది కొంచెం బడ్జెట్ పెరిగింది. దానివల్ల మనకు ఫ్లాట్ కాస్ట్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఇందులో ఉన్న రెసిడెన్స్ కోసమే కదా ఇదంతా మనం ప్లాన్ చేసింది. ఈ క్యాంపస్ ఏదైనా ఉంది అంటే ఇది మనందరిది. తర్వాత ఈ సాయికృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్. సాయికృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ అంటే ఒక కుటుంబం, ఒక పదంలో చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం మాత్రమే ఇది. సో ఇంకా అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో మనం ఫ్యూచర్లో ఒక 15 years 20 years బ్యాక్ వెళ్తే ఎలాగైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవో ఇక్కడ కూడా ఇప్పుడు ఉమ్మడి కుటుంబం లాంటిదే. ఇది లాంటిది కాదు, ఉమ్మడి కుటుంబమే. ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక 30-35 మంది రెసిడెంట్స్ ఇక్కడ స్టే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బాబాయ్ లేకపోతే ఇంట్లో వాళ్ళలాగానో లేకపోతే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయస్తులాగానో పలకరించుకొని రోజు మాట్లాడుకుంటున్నారు, రోజు సరదాగా గడిపేస్తున్నారు టైం. సో సాయికృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ అంటే ఒక ఉమ్మడి ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏవైనా అందరికీ వర్తిస్తాయి, అందరూ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ సార్ ఏదో ఉన్నారు అంటే సార్ ఇక్కడ మానిటర్ చేస్తారు అంతే, బట్ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. స్టాఫ్ అందరూ కూడా మాకు సేవాభావంతో ఉన్న వాళ్ళని మాత్రమే మేము రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ప్రేమ ఆప్యాయత, సో అవి చూపించే వాళ్ళని, వాటికి ఆల్రెడీ దానికి ట్రైన్ అయిన వాళ్ళని మేము కూడా కొత్త వాళ్ళకి కొంచెం ట్రైన్ చేస్తూ సో వాళ్ళని మాత్రం మేము రిక్రూట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక 30-35 మంది మీరు రెసిడెంట్స్ ఉంటే 48 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. సో నేను అన్నాను 48 మెంబర్స్ ఎందుకన్నారు, ఇంకా పెరుగుతూ ఉంటే మనం కూడా ఎంప్లాయీస్ పెరుగుతూ పోదామని. అలా కాంప్రమైజ్ అయ్యేదే లేదు, ఏ సర్వీస్ కూడా మిస్ అవ్వదు. ఎంతమంది ఉన్నా 10 మంది ఉన్నా సరే 100 మంది ఉన్నా సరే ఒకే క్వాలిటీలో మెయింటైన్ చేయాలి అని చెప్పి అదే 48 మెంబర్స్ని కంటిన్యూ చేస్తూ తీసుకొచ్చారు ఇక్కడికి. ఇప్పటిదాకా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకొక డాక్టర్ రావాలి, మేబీ ఒక స్విమ్మింగ్ పూల్ అవ్వాలి, ఈ 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇంకా మిస్లేనియస్ ఇంకొక 6 months వరకు నడుస్తూనే ఉంటాయి, ఎందుకంటే కార్పెంటర్వి తర్వాత ప్లంబింగ్వి అట్లాంటివి ఏమైనా ఉంటే మనకు ఆల్రెడీ ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నారు, ప్లంబర్ ఉన్నారు ఇన్ హౌస్లోనే, కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేస్తున్నారు అప్పటికప్పుడు. సో ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ కూడా అందరూ హ్యాపీగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈ 3 monthsలో కూడా నేను చాలా గమనించాను. ఈ 3 monthsలో వాళ్ళు అదే చెప్పాను కదా ఇంతకుముందు, టైం టు టైం వాళ్ళు వస్తున్నారు, టైంకి తింటున్నారు. తర్వాత ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది, ఫుడ్ బాగుందన్నారు, స్టే బాగుందన్నారు. తర్వాత టైం ప్రకారం వాకింగ్ చేస్తున్నారు, టైం ప్రకారము చాంటింగ్స్ మెడిటేషన్ అలా టైం స్పెండ్ చేస్తున్నారు. సో భాగవతం చదువుతున్నారు రోజు. తర్వాత స్పిరిచువల్ మూవీస్ వేయడానికి కొంచెం రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఒక
పెద్ద స్క్రీన్ కూడా పెట్టడం జరిగింది. స్పిరిచువల్ మూవీస్ చూసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం మామూలు మూవీస్ కూడా చూడడానికి మనం అవకాశం కల్పించాం. సపరేట్ ఒక స్క్రీన్ ఉంది. సో అలాగా మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. తర్వాత డిస్టెన్స్ ఎవరికి మ్యాటర్ అంటే మాలాంటి వాళ్ళు, అంటే సపోజ్ మేము ఎక్కడో ఉద్యోగం ఉంది ఇక్కడికి వచ్చి వెళ్ళాలి అంటే అదొక ప్రాబ్లం అంటే చాలా పెద్ద ప్రాబ్లం అది. సో సీనియర్ సిటిజన్స్ అంటే రిటైర్ అయిన తర్వాత ఇది ఎవరికి సూటబుల్ అవుతుందంటే ఎవరైతే రిటైర్ అయిన తర్వాత ఫ్యామిలీ భార్యాభర్త లేదా మేము ఎక్కడైనా ప్రశాంతంగా ఉందాము, మన సిటీకి పొల్యూషన్కి దూరంగా ఉందాము, తర్వాత ఒక గెస్ట్ హౌస్ తీసుకుందాము లేదా ఎక్కడైనా ఫామ్ హౌస్ తీసుకుందాము అనుకునే వాళ్ళకి ఇది ఒక కరెక్ట్ ప్లేస్. ఎందుకంటే మీకు టైం టు టైం ఫుడ్ ఉంటుంది, మీకు కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మెడికల్ సంబంధించి కూడా ఎమర్జెన్సీ అవన్నీ కూడా ఉంటాయి. మనకు రూమ్లో కూడా పానిక్ స్విచ్ ఇచ్చాము. ఏదైనా ఎమర్జెన్సీ అయితే అక్కడ పానిక్ స్విచ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిసెప్షన్లో అలారం వస్తుంది. ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంది. రూమ్లో కూడా సార్ చెప్పారు కదా, అంతా ఒకే ఫర్నిచర్, ఎవరికి డిఫరెన్సెస్ లేకుండా ఒకే రకమైన ఫర్నిచర్ పెట్టడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ప్రాజెక్ట్ కోసం. దీని ఇప్పుడు మొత్తం 144 ఉన్నాయి ఇందులో. G+3 గ్రౌండ్ +4 ఫ్లోర్స్ అన్నీ కూడా 720 SFTA. ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక బాల్కనీ, ఒక వాష్రూమ్, ఒక ప్యాంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాంట్రీ దేనికోసము అంటే మీరు ఏదైనా టీ కాఫీ అట్లాంటివి పెట్టుకోవడానికి, ఏదైనా హాట్ వాటర్ చేసుకోవడానికి, సూప్స్ చేసుకోవడానికి మాత్రమే. ఎందుకంటే మెయిన్ కిచెన్ అంతా కూడా మనకి ఇక్కడ కిచెన్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది, దాంట్లోనే మీకు టైం టు టైం ఫుడ్ ఉంటుంది. సో దానికోసం ఒక ప్యాంట్రీ పెట్టాము. సో ఎవరైనా మీ పిల్లలు కానీ మీ రిలేటివ్స్ కానీ అట్లా వస్తే మనకు ఒక 10-12 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి 4th ఫ్లోర్లో. దానికి ఛార్జెస్ ఉంటాయి, బట్ నామినల్ ఛార్జెస్ మన బయట హోటల్లో లాగా కాకుండా ఫుడ్తో పాటు కొంచెం మినిమం రేట్స్గా మనం ఒక డిసైడ్ చేయడం జరిగింది. అది 4th ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్ ఇస్తాం. సో వాళ్ళు కూడా వచ్చి సరదాగా ఒక 1 వీక్ 5 డేస్ ఉండి కూడా స్టే చేసి వెళ్ళొచ్చు. అదొక ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ క్యాంపస్ గురించి అంటే ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక్కడే క్లారిఫై చేస్తాము. అక్కడ 4 నెంబర్ ఇదే లైన్లో మన గ్రౌండ్ ఫ్లోర్లో 4 నెంబర్ మోడల్ ఫ్లాట్ ఉంది. అంటే మనం ఫ్లాట్ ఎలా ఉంటుంది, ఫర్నిచర్ ఏమి ఇస్తాము అనేది ఒక 4వ నెంబర్ ఉంది. లేదు 2nd ఫ్లోర్కి వెళ్తే నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్, సౌత్ సైడ్ 3 మోడల్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ 2వ ఫ్లోర్లో కూడా చూడొచ్చు. అన్ని ఓపెన్ చేసే పెట్టారు, మీరు చూడండి. వైద్యం యాక్చువల్గా సేవాభావంతో చేయాలి. సో అవి ఆల్రెడీ కమర్షియల్ అయిపోయినాయి. మీకు తెలుసు విద్య ఎంత కాస్ట్లీయో, వైద్యం ఎంత కాస్ట్లీయో. ఓల్డేజ్ హోమ్స్ అంటే ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. సో ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో ఈ ఎల్డర్ కేర్ హోమ్స్ ఇంకా కూడా రావాలని కోరుకుంటున్నాను, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే పిల్లలు బయట ఎక్కడో ఉంటున్నారు. ఇప్పుడు మా పేరెంట్స్ ఎక్కడో మంతపూర్లో ఉంటున్నారు, అక్కడ నా దగ్గర రమ్మంటే రారు. నేను అక్కడికి వెళ్ళి ఉండలేను. నేను సిటీలో జాబ్ చేసుకోవాలి లేదా ఇక్కడ ఉండాలి. వాళ్ళు సిటీకి వచ్చి మన నా దగ్గర ఉండమంటే లేదు మా 3 రోజులు రాము అంటారు. సో అలాంటి వాళ్ళకి కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకు ఒక సరైన ప్లేస్ అని నా అభిప్రాయం. కానీ ఇది అందరూ చేయలేరు. ఎవరైతే సేవాభావం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫీల్డ్లోకి వచ్చి ఇలాంటి ఎల్డర్ కేర్ హోమ్స్ ఇంకా కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సాయికృష్ణ టూర్స్ తరఫున, సాయికృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్ తరఫున మా ఆహ్వానం మన్నించి ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉంటున్న రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ ఎవరైనా ఒకరిద్దరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. తర్వాత మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంకా కాలాతీతం అవుతుంది. 12:15 అయింది. మనం 1 o'clock లోపు క్లోజ్ చేసేద్దాము. తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ అయ్యాక మీరు మొత్తం ఎక్స్పీరియన్స్ అవ్వండి. క్యాంపస్ అంతా కూడా 3 లిఫ్ట్లు ఉన్నాయి. లిఫ్ట్లో పైకి వెళ్ళండి, అక్కడ రూమ్స్ ఓపెన్ చేసి ఉంటాయి. మీరు చూడండి. చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఆ బ్రోషర్ మీద నా నెంబర్ ఉంటుంది, నేనే మాట్లాడతాను లేదా ప్రసన్న మేడం మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇదిలోకి వచ్చిన తర్వాత ఒక ప్రైజ్ ఉంది. ఇప్పుడు ఫైనల్కి వచ్చింది మన దగ్గర ఒక 14 అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే మీకు ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళి రావచ్చు. తర్వాత రెంట్కి తీసుకోవచ్చు. రెంట్కి తీసుకే మీరు ఉన్నా లేకపోయినా రెంట్ పే చేయాలి. తర్వాత కొనుక్కోవడం కోసం ఒక విషయం చెప్తాను. 14 అవైలబిలిటీ ఉన్నాయి. ఈ 14లో నార్త్ ఉన్నాయి, సౌత్ ఉన్నాయి, గ్రౌండ్ ఉన్నాయి, ఫస్ట్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అడిగితే నేను లిస్ట్ ఇస్తాను, వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 45 lakhs ఇంక్లూడింగ్ ఫర్నిచర్ అండ్ ఎమ్యూనిటీస్. ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రమే ఎక్స్ట్రా అవుతాయి. ఇంకా మిగతాదంతా మీకు ఇందులో ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్. మేము ప్రొవైడ్ చేసిన ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, మ్యాట్రెస్, ఫర్నిచరు, తర్వాత ఇక్కడ ఉన్న క్యాంపస్లో ఉన్న ఎమ్యూనిటీస్ అంతా కూడా. పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బట్ అలాట్మెంట్ ఉండదు. పార్కింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా షేడ్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, టీ, కాఫీ, తర్వాత డైలీ క్లీనింగ్ అండ్ మాఫింగ్, తర్వాత వీక్లీ వన్స్ బెడ్షీట్ క్లీనింగు, వీక్లీ ట్వైస్ వాష్రూమ్ క్లీనింగ్. అది కాకుండా మనకు అంబులెన్స్ సపోర్ట్ ఉంటుంది. 2 నర్సులు ఉన్నారు. ఏమైనా జనరల్ చెకప్స్, బీపీ అట్లాంటివి ఏమైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో డాక్టర్ వచ్చినా కూడా కన్సల్టేషన్ ఫ్రీగానే ఉంటుంది. ఇది ఈ క్లబ్ హౌస్, ఈ ఎమ్యూనిటీస్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు.
పర్ పర్సన్ ఒకరే ఉంటే కనుక 12,000 రూపాయలు మెయింటెనెన్స్, 12,000 కపుల్ అయితే 20,000. ఇది క్యాంపస్లో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మాత్రమే పే చేయాలి. ఒకవేళ లాక్ ఉందనుకోండి 2,000 రూపీస్ జనరల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ 2,000 రూపీస్ అనేది మ్యాండేటరీ. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న క్యాంపస్ అంతటిని మెయింటైన్ చేయడానికి సెక్యూరిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా వీఆర్ వెల్కమింగ్. థ్యాంక్ యూ. మీరు సూట్ కేసులు బట్టలు పెట్టుకొని వచ్చేయండి, మిగతాంతా మేము చూసుకుంటామని చెప్పి. సో అలాగే చూసుకుంటున్నారు. ఎల్డర్ కేర్ అంటే పేరు పెట్టింది కాదు, ఉట్టిగా కేర్ అంటే రియల్ కేర్ అనమాట. పక్కన వచ్చి ప్రతి ఒక్కరికి కేర్గా తిన్నారా, భోంచేశారా లేదా, ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా, వాకింగ్ చేయండి, అందరు కలిసి ఉండండి, అందరు మాట్లాడుకోండి, ఒకరు రూమ్లకు ఒకరు వెళ్ళండి రండి అని చాలా జాగ్రత్తగా. అండ్ మోర్ ఓవర్ quality of life, either you call it as food or you call it as environment or you call it as local on the facilities or you call it as hospitality or you call anything, it is tremendous. And then really one should come and at least stay for 1 week and then see what we are getting in life anamata. It is not old age homes, it is really with all full-fledged facilities. And environment also is blessed to us along with the Sairam Garu. So andaru vachi cherish the moments and try to live the quality life. Adi nenu cheppi message. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ఇసుకపల్లి రామశేషమూర్తి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సాయిబాబాద్లో రిటైర్ అయ్యాను లాస్ట్ ఇయర్ 24 ఏప్రిల్లో. మేము ఇక్కడ కుషాగూడలో ఉంటామండి, సాయికృష్ణ టూర్స్ ఆఫీస్ దగ్గరలో ఉంటాము. సడన్గా ఇట్లాంటి ఫ్రెండ్స్ ద్వారా తెలిస్తే మంచి టూర్స్ ట్రావెల్స్ టూర్స్ అని చెప్పేసి ఉద్దేశంతో ఫస్ట్ మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ శ్రీలంక వెళ్ళాము. శ్రవణం చోట మాకు మ్యారేజ్గా. నా సర్వీస్లో నేను 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పుడు నేను చూసింది ఏంటంటే ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ ఇలాంటి బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్స్ కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఫస్ట్ చెప్పేటప్పుడు చాలా అట్రాక్ట్ చేసి చెప్తారు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితుల ప్రకారం మేమేం చేయాలి సార్ అని చెప్పేసి స్కిల్డ్ అవుతారు. ప్లస్ సర్వీస్ ఓరియంటెడ్. ఇంతకుముందు సాయిరామ్ గారు చెప్పారు, శవన్ కూడా చెప్పాడు. సర్వీస్ ఓరియంటెడ్ అన్నప్పుడు నేను కూడా మా సొంత జిల్లా అనంతపురం జిల్లా, నేను పుట్టపర్తి దగ్గరలో పెరిగాను. మా పెద్దమ్మ గారు సాయిబాబా భక్తురాలు. ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ అనేవాడు వాడతాడు బాబా గారు. ఎందుకంటే ఆయన మా కాలేజీకి కాలేజీ కాన్వకేషన్ ఫంక్షన్కి వచ్చాడు. ఆయన తమ్ముడు నాకు లెక్చరర్ ఉండేవాడు ధర్మవరంలో జూనియర్ కాలేజీలో, మా పెద్దనాన్న దగ్గర చదువుకుంటున్నప్పుడు. అప్పుడు బాబా గారు వచ్చారు కాలేజ్ కాన్వకేషన్ పనికి వచ్చినప్పుడు. ఆయన ఫస్ట్ వర్డ్ అన్నాడు, ఇట్లా ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాను నేను. అంతకుముందు నాకు బాబా అంటే పెద్దగా తెలియదు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఆయన ఫస్ట్ స్పీచ్లో విన్నాను, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ అంటే ప్రేమ స్వరూపులారా, అది చాలా అద్భుతమైన మాట అండి. ఇంతకుముందు సాయిరామ్ గారు చెప్పారు సేవ సేవ సేవ. ఆయన మాటల్లో ఎప్పుడు ప్రేమించండి. ఇప్పుడు ఆయన సత్సంగాలు చూసే ఉంటారు. ఆయన ప్రతిరోజు ఆయన ప్రవచనాల్లో ఇప్పటికి కూడా వస్తున్నాయి. బాబా గారి ప్రవచనాల్లో చూసే ఉంటారు యూట్యూబ్లో. కానీ ప్రేమ 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 చూపించండి, ప్రతి జీవిపైన ప్రేమ చూపించండి అనేటువంటి భావంతో సేవ చేయండి అనేవాడు. ఆ సేవ భావంలో వీళ్ళిద్దరిలో కనబడింది నాకు. విషయం ఏంటంటే ఇవన్నీ చూశాక మేము ఫస్ట్ యాక్చువల్గా మా పిల్లలు వద్దన్నారు. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి పూణేలో ఉంటాడు, ఒక అబ్బాయి బెంగళూరు ఉంటాడు. ఎందుకు తొందరపడతాం అన్నాడు. ఒకరు పూణేలో సెటిల్ అవ్వండి, ఇంకొక అబ్బాయి బెంగళూరులో సెటిల్ అవ్వన్నాడు. మా మిసెస్ కూడా ఈ ప్లేస్లో ఎక్కడ సెటిల్ అవ్వాలంటే ఇది నాకు మాకు కనబడింది. ఈ సాయి ఎల్డర్ కేర్ వచ్చిన తర్వాత ఎల్డర్ కేర్ హోమ్కు ఒకసారి మేము విజిట్ చేశాక దీంట్లో చూసాము. మన నెట్లో కూడా చదివిన తర్వాత వీళ్ళ స్పీచెస్ కానీ వీళ్ళ చేసేటువంటి విషయాలన్నీ చూసినాక మేము అట్రాక్ట్ అయ్యి మేము ఫ్లాట్ నెంబర్ 312 బుక్ చేసామండి. మేము కూడా తొందరలో వస్తాం. ఈ సంవత్సరం రాకూడదు, మాకు మా నాన్నగారు పోయారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తున్నాం. మేము ఆల్రెడీ బుక్ చేశాం మేము ఫ్లాట్. కాబట్టి వీళ్ళ మాటలు ఏదైతే ఉందో అది చేతుల్లో కనబడుతుందండి. వేరే వాళ్ళకు అట్లా ఉండదు. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లో మీకు తెలిసే ఉంటుంది, నా హోదాలో నేను ఎన్నో కేసులు బుక్ చేశాను. ఫస్ట్లో చాలా అట్రాక్ట్ చేస్తారు. తర్వాత పబ్లిక్ వచ్చి మాకు అడిగేవాళ్ళు, సార్ మోసం చేశాను సార్, ఏం చేసాము, కేసు పెడతాం. కేసు పెట్టడం అనేది మా ఇది కేసు పెట్టడం వల్ల సొల్యూషన్ ఉండదు. సేవ చేయాలి, వీళ్ళ కష్టం కలిగకూడదు అన్న భావన ఆయన కలిగింది. అది నిజంగా దేవుడు ఇచ్చిన అదృష్టం అండి. ఇంతకుముందు ఆయన శాస్త్రి గారు కూడా చెప్పారు, నేను కూడా చూశాను. నిన్న ఈవినింగ్ వచ్చాను. నేను వచ్చేప్పుడు కూడా నాకు తెలుస్తుంటుంది, యూట్యూబ్లో చూస్తున్నాను. ప్రతి ఒక్కరు ఒక సాయిరామ్ గారు శ్రమని కాకుండా, భాస్కర్ కాకుండా ప్రతి ఒక్కరు లాస్ట్ మ్యాన్ పనిచేసే వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో మాట్లాడారండి. అది చాలా అదృష్టం అండి. అది ఎక్కడ దొరకదు. అట్లా ఎవరైనా విసిగించుకోవచ్చు జనంగా, కానీ ఆడవాళ్ళు కూడా, నేను ఒక నర్సు అమ్మాయితో మేరీ చాలా ప్రేమగా మాట్లాడారు. సార్ ఏం కావాలి సార్ చెప్పండి సార్, నేను మందులు ఇవ్వాలి సార్ అంటే ద వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది. అది అట్లా మెయింటైన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఎండ చాలా పెరిగింది.
మీరు చాలామంది ఇందులో పరిచయంలో ఉన్నారు, పరిచయం లేని ఉన్నారు. నాతో పాటు వచ్చిన యూరోప్లో వచ్చిన మా కో ప్యాసింజర్స్ ఉన్నారు. అయితే మేము ఎట్లా ఎంజాయ్ చేసామంటే ప్రతిరోజు కూడా ఒక మిరాకిల్ చూసాం. ప్రతి 15 రోజులు 15 విధాలుగా మాకు ఎక్కడ ఫుడ్ కూడా మాకు తేడా లేకుండా కాపాడారు. అదే క్వాలిటీ ఇక్కడ మెయింటైన్ చేసినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకుంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇక్కడ రావచ్చు ఎందరికే రూమ్స్ ఎంతకంటే రావచ్చు, కానీ మన బడ్జెట్లో మనకి ఇదే బడ్జెట్ చూడండి. 45 lakhs బడ్జెట్ అనేది బయట మీరు కంపేర్ చేస్తే కొంపల్లో అక్కడ కంపేర్ చేస్తే అంత మంచి ఫర్నిచర్ అండి. ఎంత మంచి ఫర్నిచర్ ఇచ్చారంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఆయన అన్నట్టుగా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు అందరూ సమానంగా ఉన్న ఫర్నిచర్ మెయింటైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నిజంగా అది అదృష్టం మనకు. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి అవకాశం ఉంటే వెతుక్కోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురుగారికి సాయిరాం గారికి చెప్తూ వారికి భగవంతుడు ఇంకా పరిపూర్ణ ఆయుష్ని ఇచ్చి ఇంకా సేవాభావాన్ని పెంచి మనందరికీ, మనకే కాకుండా మన వచ్చే కోర్సు రెసిడెంట్స్ అందరికీ కూడా బాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సాయిరాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తుంది సార్ మాట్లాడండి. సార్ అందరికీ నమస్కారం అండి. నేను సాయి కృష్ణ ట్రావెల్స్లో కాశీ నుండి నైన్సాలని నాకు పెట్టించాను. నిజంగా మా అమ్మ నాన్న లాగానే చూస్తున్నాను. ఒక టైంలో మా ఆవిడ గంగానదిలో పడబోయింది. మన స్టాఫ్ అంతా కలిసి వచ్చి ఆవిడని పట్టుకున్నాను. నిజంగా వాళ్ళు లేకపోతే ఏమైపోయేదో అని భయపడ్డాను. అంత మంచి టూరిజంకి మేము వచ్చామని ఎప్పుడు అందరికీ కూడా నేను చెప్తుంటాను. నా మిత్రులందరినీ కూడా సాయి కృష్ణ ట్రావెల్స్కే వెళ్ళమని చెప్తున్నాను. అలాంటిది ఓల్డేజ్ ఎల్డర్ కేర్ హోమ్స్ అనేటువంటి దానిలో మొట్టమొదటి చేరాలనుకున్నాను. ఇంకా మా ఇంట్లో భవసాగరాలు ఉండడం వల్ల నాకు ఇంకా మా అబ్బాయికి వివాహం కాలేదు. మా అబ్బాయికి వివాహం చేసేసి మేము కూడా ఇలాగే ఇక్కడ ఉన్నామనే మాకు ఆలోచన ఉన్నది. ప్రస్తుతానికి నాకు ఉన్నటువంటి ఒక సందేహం ఏమిటంటే, మేము ఇద్దరము, అంటే నేను నా శ్రీమతి, మేము ఇద్దరము ఒక వారం రోజులుగా వచ్చి ఉండాలి అంటే దానికి అరేంజ్మెంట్ ఏంటి, ఏ విధంగా మీరు ఛార్జ్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అడిగారు గెస్ట్ ఛార్జెస్ మీన్స్ ఒక 1 week 10 days అలా రావచ్చా అంటే రావచ్చు. గెస్ట్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ రిలేటివ్సే కాదు, మన ఆత్మీయులు, ఇప్పుడు ఆత్మీయులు అనుకునే కదా ఎంత దూరం పిలిచాం. సో ఈ ఆత్మీయులు కూడా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఉండొచ్చు. దానికి ఒక పర్సన్కి అయితే 2500 రూపాయలు, 3 పూటల భోజనము, సేమ్ క్లీనింగ్ అంతా ఉంటుంది విత్ పవర్ బిల్. కపుల్కి అయితే 3000 రూపీస్. అది ఛార్జెస్ పర్ డే. 24 hours ఉంటుంది. సో టీ కాఫీలు ఉంటాయి, పవర్ బిల్ ఉంటుంది, ఏసీ రూమ్ సేమ్ మీకు రెసిడెంట్ ఓనర్ ఫ్లాట్ ఎలాగైతే ఉంటుందో విత్ ఫర్నిచర్ అదే ఫ్లాట్ ఉంటుంది, అలాగే ఉంటుంది. 144 కూడా సేమ్ డిజైన్డ్. తర్వాత ఎవరైతే కొనుక్కొని వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ రిలేటివ్స్ అని వస్తే వాళ్ళకి 500 రూపీస్ మనము తక్కువలో ఇస్తున్నాం. సో అలా మనకి 11:30 నుంచి 1:30 వరకు అయితే ఈ కార్యక్రమం జరిగింది. ఒక 1.5 hour. సో అక్కడ ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరిగింది. అలాగే పూర్తిగా ప్రాజెక్ట్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ తర్వాత 2:30, 3 o'clock అందరూ డిస్పస్ అయ్యారు. ఇది మనకు 7వ తారీఖు జూన్ 2025 రోజున మనకు సాయికృష్ణ ఎల్డర్ కేర్ హోమ్స్లో జరిగిన కార్యక్రమం వివరాలు. ఈ వీడియో మరి పూర్తిగా చూసినందుకైతే మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీకు తెలిసిన సీనియర్ సిటిజన్స్ కానీ, వారి పిల్లలకు కానీ పంపించండి. వారికి ఏమైనా ఉపయోగపడవచ్చు. మా ఆలోచన ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎవరికి అవసరమో వాళ్ళకి చెందితే బాగుంటుంది అని మా అభిప్రాయము. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకా మిగతా వివరాలు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. నేను వాట్సాప్లో మిగతా వివరాలు, బ్రోచర్ అన్నీ కూడా పంపిస్తాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సైట్ కూడా రావచ్చు. ఈ నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ కూడా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.